ఈ నెల 4న ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. సుమారు 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రియదర్శిని స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ సెగ్మెంట్ ని కేంద్రమే అభివృద్ధి చేసిందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మోదీ టూర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. నెల 4వ తేదీన భారత ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. అన్న, చెప్పండి, ప్రధాని మోడీ పర్యటన వివరాలు ఎలా ఉండబోతుంది? ఈ నెల 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ చేరుకుంటారు. అనంతరం 10 గంటల 20 నిమిషాలకు అధికారికంగా జరిగేటటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. దానిలో భాగంగానే ఆదిలాబాద్లో దాదాపు ఒక 500 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్నటువంటి ఆదిలాబాద్ బోరజ్ టు బేలా మహారాష్ట్ర బార్డర్ జాతీయ రహదారి దాని శంకుస్థాపన. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 220 కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో ఆ యొక్క పనులకు, మిగతా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ ఆదిలాబాద్ వేదికను చేసుకొని చేయడం ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ ఎంతో గౌరవంగా భావిస్తా ఉన్నాం. 47 సంవత్సరాల తర్వాత ఒక దేశ ప్రధానమంత్రి వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు రావడం వల్ల అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ జిల్లా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అన్న ఒక ఆశతో జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానమంత్రి గారు రావడం అనంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డటువంటి ప్రాంతాల మీద ఏ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన దృష్టి సారించిందో అర్థమవుతుంది. ఆదివాసుల జిల్లా, గిరిజనుల జిల్లా అయినటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి గారి రాక సందర్భంగా ఒక జిల్లాలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 4వ తారీఖు నాడు జరిగేటటువంటి యొక్క బహిరంగ సభ శంకుస్థాపన, ప్రారంభోత్సవం ఈ కార్యక్రమాలలో ప్రధానమంత్రి మోదీ గారు పాల్గొంటున్నారు. కాబట్టి మీరంతా కూడా ఉదయం 10 గంటల లోపు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి వచ్చి స్వచ్ఛందంగా ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా పేరున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి పనుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనబోతున్నారు. సీఎం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మా తరఫున కూడా వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసినటువంటి ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను స్వయానం కలిసి అడగడం జరిగింది. మీరు ప్రభుత్వం నుంచి సహకారం అందించండి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మా జిల్లా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు మీరు తొందరగా ఎన్ఓసి ఇస్తే మరి గౌరవ ప్రధానమంత్రి గారు దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్దామంటే వారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలలో నేను కూడా పాల్గొంటారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అధికారికంగా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వారు కూడా పాల్గొంటారని అనుకుంటున్నాను. కొన్ని రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. కేవలం గత 5 ఏళ్లుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పట్టించుకొని పెద్దలు కేవలం ఎన్నికల ముందే వస్తున్నారు. ఇది ఎన్నికల స్టంట్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఏ రోజు కూడా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతర ప్రక్రియ అభివృద్ధి మీద దృష్టి సారించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. ఈ జిల్లా మీద, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు అనేకమైనటువంటి నిధులు కూడా ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. గతంలో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజనలో ఈ జిల్లాకు ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ మంజూరు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సంచయన యోజన కింద ఈ జిల్లాలో సాగునీటి పారుదల కొరకు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు 100,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. మిగతా రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ విమర్శనే చేద్దామని అనుకుంటే వాళ్లకు మేము చెప్పాల్సినటువంటి జవాబు ఏమి లేదు. ఏది ఏమైనా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కంచుకోట. ఈ ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ కంచుకోట. ఈ వాళ్ళు రాజకీయంగా ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేసినా, ఎన్ని విమర్శలు చేసినా మేము మాత్రం ప్రజల మంచి కోరుకునే వాళ్ళంగా ప్రజల ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కానీ, ఆదిలాబాద్ జిల్లా టెక్స్టైల్ పార్కు ఇలాంటి ఏమైనా ప్రకటనలు ఉండబోతాయని ఆశించవచ్చా జిల్లా ప్రజలు? తప్పకుండా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆదిలాబాద్ టు హైదరాబాద్ ఏదైతే పటాన్ చెరువు లైన్ ఉందో అది ప్రైమరీ సర్వే, సెకండరీ సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ సర్వే లొకేషన్ స్కెచ్తో జూన్ మొదటి వారంలో అది రాబోతా ఉన్నది. అంటే ఫైనల్ లొకేషన్ స్కెచ్ సర్వే వస్తున్నది అని అంటే దాని అర్థం అది మంజూరు స్థాయిలో ఉన్నట్టు.
మొన్న జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అవకాశం లేకుండే, కానీ జూన్లో జరిగేటటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిలో తప్పకుండా ఆదిలాబాద్ టు పటాన్చెరు రైల్వే లైన్ మంజూరు అవుతుందన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆ విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం. ఈ ఏసియాలోనే రెండవ మార్కెట్గా పేరున్నటువంటి ఆదిలాబాద్ పత్తి మార్కెట్, ఇక్కడ వాస్తవంగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనాలోచిత కారణంగా ఎక్కడనైతే పత్తి తక్కువ పండుతుందో అక్కడ పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. కనీసం ఇక్కడ అనుబంధంగా మరి ఇంకేదన్నా సాయం చేయాలని కూడా ప్రధానమంత్రి గారిని అడిగే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రధానమంత్రి గారి రాకతో ఈ జిల్లాకు మంచి జరుగుతుందని మేమంతా కూడా భావిస్తున్నాం. గత 5 ఏళ్లుగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేసిందని ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.